హలో భానుప్రకాష్. హలో భానుప్రకాష్. Okay. Okay. Because while each of every room is right, then only the Flipkart on and yes, it means whole circuit will be okay. హలో. Yes, sir. Yes, sir. ఆమె ఎడిబుల్. Yes, 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 ma'am. ఓకే. Yesterday till how much we went? In evening class or morning class? Evening class. Did you understand evening class? ఈవినింగ్ క్లాస్ అర్థమైందన్న. అర్థమైందండి. అది రియల్ టైము. నువ్వు రియల్గా వర్క్ ఎలా చేస్తావు అది మొత్తం నేర్పిస్తున్నాను నీకు అక్కడ. ఓకే. ఇక్కడ ఓకే, మనం ఓకే. ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి అది దాంట్లో కూడా ఒకవేళ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు నీకు. అంటే నీ రియల్ టైంలో నువ్వు డైలీ చేసే వర్క్ ఏంటి, నీది ఆ వర్క్ ఆ యాప్లో నువ్వు ఎలా పాస్వర్డ్ రీసెట్ చేస్తావు, పాస్వర్డ్ అన్లాక్ చేస్తావు, దాని తర్వాత మెయిల్ బాక్స్కి సంబంధించి ఎలా చేస్తావు, అన్నీ దాంట్లో అడగచ్చు. ఓకే. ఓకే, ఓకే. సో బెటర్ బోత్ బోత్ డొమైన్స్ యూ షుడ్ బి ప్రాపర్. ప్రాపర్గా నువ్వు హ్యాండిల్ ఓకే. చేయగలగాలి. దాని తర్వాత ఇవి గుర్తున్నాయా? ఐపీ రేంజెస్ అవి. గుర్తున్నాను, చెప్పినాను. ఈ V4 V6. ఐపీ వి ఫోర్ మనం అడ్రస్ తెలుసుకోవాలంటే నా సిస్టమ్ది ఎలా తెలుసుకుంటాం? ప్రాంప్ట్ లో పోయేసి ఇక్కడ ఇది ఐపీ కాన్ఫిగ్ అని కొట్టాలన్నా. వెరీ గుడ్. ఓకే, గుర్తున్నాలే. ఈ ఫీచర్స్ ఇవి ఒకసారి చూసుకో. బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఉంటుంది, ఎన్హాన్స్డ్ మొబిలిటీ ఉంటుంది, ఇంప్రూవ్డ్ కన్ఫిగరేషను. ఓకే. ఓకే IPv6 అన్న. అడ్రస్ ఫార్మెట్ హెక్సాడెసిమల్ ఉంటుంది. కోలన్స్ ఉంటాయి. డబల్ కోలన్ ఫస్ట్ వర్డ్ తర్వాత ఉంటుంది. దాని తర్వాత మనం ఎక్కడి దాకా వెళ్ళాం నిన్న? అవుట్లుక్ ఇష్యూస్ కంప్లీట్ అయిపోయాయి కదా. పాస్వర్డ్ రీసెట్, పాస్వర్డ్ అన్లాక్ అయిపోయిందా? అయిపోయినాయి. అవుట్లుక్ వర్షన్ ఆఫీస్ అయిపోయింది. 365 అయిపోయింది. వాట్ ఈస్ సేఫ్ మోడ్ అవ్వాలా కదా. ఫ్లాష్ డిఎన్ఎస్ చెప్పారన్న నేను, ఫ్లాష్ డిఎన్ఎస్ వరకు. ఈ ఫ్లష్ డిఎన్ఎస్ వరకు చెప్పామా? అవునన్న, ఫ్లాష్ డిఎన్ఎస్ వరకు చెప్పినారు. ఓకే. నెక్స్ట్, హౌ టు యాడ్ ఇన్స్ ఇన్ అవుట్లుక్లో యాడ్ ఇన్స్ ఎలా వాళ్ళు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఇవన్నీ కూడా. కాకపోతే థియరిటికల్గా కూడా నువ్వు ఒకసారి నేర్చుకోవాలి. ఫస్ట్ అవుట్లుక్లోకి వెళ్ళాలి. దాంట్లో ఆప్షన్స్ అని చూపిస్తుంది ఫైల్ పక్కన. దెన్ యాడ్ ఇన్స్ అని చూపిస్తుంది. దాన్ని వేసి నువ్వు యాడ్ చేసుకోవచ్చు. హౌ టు ఓకే. కాన్ఫిగర్ ద అవుట్లుక్, రన్ కంట్రోల్ ప్యానల్ చెప్పానా? ఇదే చెప్పలే కదా. లేదు, లేదు, చెప్పలేదు. విండోస్ ఆర్ చెప్పానా? లేదు, లేదు, చెప్పలేదు. విండోస్ ఆర్ కంట్రోల్ ప్యానల్ అని కొట్టచ్చు. కంట్రోల్ ఓకే. ప్యానల్. ఓకే. కంట్రోల్ ప్యానల్లోకి వచ్చాము. దాని తర్వాత యూజర్స్లోకి వెళ్ళాలి. దాని తర్వాత మెయిల్లోకి వెళ్ళాలి. దాని తర్వాత షో ప్రొఫైల్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఐటీఎస్టీ అనుకున్నాం కదా. ఇక్కడ ఇంకోటి కావాలంటే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్రియేట్ చేసుకొని ఆల్వేస్ యూజ్ దిస్ ప్రొఫైల్ అని పెట్టుకుంటే సరిపోతుంది.
How to add mailbox in Outlook? Go to Outlook, account settings, new. So the multiple email boxes can be added in Outlook. మనకి జీమెయిల్లో ఇలాంటి ఫీచర్ ఉండదు, అవుట్లుక్లో ఉంటుంది. అవుట్లుక్లో నువ్వు మల్టిపుల్ ఈమెయిల్ పెట్టుకోవచ్చు, వాటికి నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒకరు కంటిన్యూస్గా నీకు బ్లాబ్ అనే బ్లాబ్ బ్లాబ్ అనే అతను నీకు కంటిన్యూస్గా మెయిల్స్ సెండ్ చేస్తున్నాడు. సో అతను ఇంపార్టెంట్, అతను నువ్వు ఒక ఇన్బాక్స్లో కాకుండా ఒక సపరేట్ మెయిల్ బాక్స్ అతనికి పెట్టుకోవాలనుకున్నావు. అప్పుడు బ్లాబ్ మెయిల్ బాక్స్ అని పెట్టుకున్నావు అనుకో, అప్పుడు అతను అన్నీ ఒక చోట ఉంటాయన్నమాట. నువ్వు మళ్ళీ వెతుక్కోని అవసరం లేదు, బ్యాక్కి వెళ్ళి ఇంకోటి సెర్చ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే. హౌ టు సెండ్ మైక్రోసాఫ్ట్ టీమ్ టు అవుట్లుక్? గో టు క్యాలెండర్, సెట్ ద మీటింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్. హౌ టు రికవర్ డిలీటెడ్ ఈమెయిల్స్? దీనికి ఉంటుంది. దీనికి ఎట్లా అంటే అవుట్లుక్ 2 వేస్లో మనము అది 2 వేస్లో రన్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఆఫ్లైన్ మోడు, ఇంకోటి వచ్చేసి ఆఫ్లైన్ మోడ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి క్యాషీ మోడ్. ఆఫ్లైన్ మోడ్లో మొత్తం నీ మెయిల్కి సంబంధించిన డేటా మొత్తం నీ దగ్గర ఉంటుంది. ఆ అబ్బాయి జాయిన్ అయ్యాడా? లేదు, మన ఇద్దరమే ఉన్నారు. 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అదే అబ్బాయి జాయిన్ అవ్వట్లేదు, మళ్ళీ ఆ అబ్బాయికి ప్రాబ్లం అయింది కదా. హలో, అదే లేట్ అవుతుంది, కొంచెం చూసుకొచ్చిన. ఓకే. ఆహా. సరే. సరే. రికవర్డ్ మెయిల్స్ని ఎలా తెచ్చుకోవచ్చు? గో టు అవుట్లుక్. ఓకే. దీంట్లోకి వెళ్ళేసి గో టు అవుట్లుక్, దెన్ ఫోల్డరు, రికవర్ డిలీటెడ్ ఐటమ్స్. వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్? మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఈమెయిల్స్ అలాంగ్ విత్ దిస్ హ్యావ్ క్యాలెండర్, మీటింగ్స్, టు డూ లిస్ట్. ఇవన్నీ కూడా ఉంటాయి. డిలీటెడ్ ఎట్లా చేస్తామంటే గో టు అవుట్లుక్, దెన్ ఫోల్డరు, రికవర్ డిలీటెడ్ ఐటమ్స్ అని కొడితే మళ్ళీ ఆ మెయిల్స్ అనేవి వచ్చేస్తాయి పొరపాటు డిలీట్ అయితే. వెన్ అవర్ సిస్టమ్ ఈజ్ వెయిట్ ఏ సెకండ్. హలో, గోపాల్ 12 ఉంటుంది క్లాస్, ఆ అమ్మాయికి ఏదో బ్లడ్ టెస్ట్ చేయించుకొని పోయిందంట. ఓకే. ఓకే బాయ్, నేను క్లాస్లో ఉన్నా. హలో. See, Microsoft Outlook. Microsoft Outlook is mainly used for sending and receiving emails. Along with this, it have calendar, meetings, to-do list, everything. For example, whenever system is restarting without warning, at that time, bad sector will be 1 KB or 2 KB. అంటే ఏంటంటే ఇప్పుడు సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది వితౌట్ వార్నింగ్. మనకు వార్నింగ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు బ్యాటరీ అయిపోయింది అనుకో, బ్యాటరీ అయిపోయిందని, లేదంటే ఏదో ప్రాబ్లం వల్ల అది రీస్టార్ట్ అవుతుందంటే మనకు ఖచ్చితంగా ఆ, మనకి వార్నింగ్ నోటిఫికేషన్ వస్తుంది. అది ఇవ్వకన్నా షట్ డౌన్ అవుతుంది సిస్టమ్. అలా ఎక్కువ సార్లు అయిందనుకో, సిస్టమ్ సాఫ్ట్వేర్లు ఇవి అవి క్రాష్ అవుతాయి. ఏ ప్రాసెస్లో అయితే రన్నింగ్ అవుతుంటాయి ర్యామ్లో, అవి క్రాష్ అవుతాయి, ఒక్కోసారి కరప్ట్ అవుతాయి ఫైల్స్. సో టు అవాయిడ్ దట్,
What we need to do is, uh, we need to clear the problem first. ఆ ప్రాబ్లం ఫస్ట్ క్లియర్ చేయాలి. ఏం చేయొచ్చు మా దీనికి ఇప్పుడు? దాని నుంచి అవాయిడ్ చేయాలంటే ఏం చేయొచ్చు దీనికి? ఎనీ సజెషన్స్? హలో, am I audible? Shafi, did you hear the problem? I think you know pretty much about this hardware and software, so I am asking. Banu, he is from mechanical, you are ECA, that too. Did you understand the problem? Or do you want me to repeat? Hello? Respond, please don't keep quiet. నా వాయిస్ వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది, వినిపిస్తుంది. షఫీ, ఏం చేస్తే బాగుంటుంది? సరేలే, మీరు న్యూబీస్ కాబట్టి అంటే తెలిసేమో అని అడిగాను అంతే, ఇంకేంలే. సో ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాడ్ సెక్టర్స్ ఉన్నాయో లేదో కనుక్కోవాలి. బ్యాడ్ సెక్టర్స్ ఉన్నాయో లేదో ఎట్లా కనుక్కుంటామంటే, విండోస్ విండోస్ ప్రెస్ చేయాలి, విండోస్ సెర్చ్ బార్. దాంట్లోకి వెళ్ళి సిఎండి అని ప్రెస్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్. ఆ కమాండ్ ప్రాంప్ట్లోకి పోయేసి రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాలి. దీన్ని కొట్టిన తర్వాత చెక్ డిస్క్, సిహెచ్కే డిఎస్కే ఎంటర్ చేస్తే అది మొత్తం డిస్క్ని స్కాన్ చేసి దాని లోపల ఏమన్నా డిస్క్రిపాన్సీస్ ఉంటే కన్నా ఇది బ్యాడ్ సెక్టర్లో 1 KB ఆర్ 2 KB పెడుతుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ సర్చ్ దిస్. దీంట్లో 2 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 2 అయిపోయిన తర్వాత అది చూపిస్తుంది. దాంట్లో బ్యాడ్ సెక్టర్ ఉంటే కన్నా 1 KB ఆర్ 2 KB చూపిస్తుంది. లేదంటే లేదు, బ్యాడ్ సెక్టర్ 0 KB చూపించిందంటే యువర్ హార్డ్ డిస్క్ ఈజ్ ఫైన్ అని. ఓకే, దిస్ విల్ బి అప్లికబుల్ ఫర్ both hard disk drive as well as solid state drive. Both the check is same, చెక్ డిస్క్. దీని తర్వాత ఇది అయిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయింది, దీంట్లో 0 KB చూపించింది, స్టిల్ ఇట్లా అవుతుంది. అప్పుడు ఇంకొకటి ఉంటుంది అనమాట టెక్నిక్. అదేంటంటే సి హియర్ 0 KB బ్యాడ్ సెక్టర్స్. కెన్ యూ పీపుల్ సీ ఇట్? కెన్ యూ పీపుల్ సీ ఇట్? సరే సరే. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ ప్రాపర్. స్టిల్ ఇలా అయినా, ఇలా చూపించిన తర్వాత కూడా అది షట్ డౌన్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏంటంటే ఎస్ఎఫ్సి స్కాన్ నౌ, ఎస్ఎఫ్సి స్లాష్ స్కాన్ నౌ, దీన్ని ఎంటర్ చేయాలి. ఇది ఇది మొత్తం స్కాన్ చేస్తుంది. ఓకే, అది ఇన్నర్ హార్డ్ డిస్క్ స్కాన్ చేస్తే ఇది ప్రాసెస్ స్కాన్ చేస్తుంది. It will take a pretty while. Meanwhile, I need to explain. You need to know about the problems in what we call అవుట్లుక్. మీరు గూగుల్ కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి. అవుట్లుక్లో ఐటీ సర్వీస్ డెస్క్ అవుట్లుక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయొచ్చు అనేసి మీకు చాలా కంటెంట్ ఉంటుంది యూట్యూబ్లో, అది మీరు చూడండి. దాని తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా చూడండి. నేను కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను, దాంతోపాటు వాళ్ళు కూడా చూడండి. మీకు అప్పుడు చాలా యూజ్ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ ఫస్ట్ ఆర్ సెకండ్ రౌండ్లో క్లియర్ చేసేయచ్చు. ఒకవేళ మీరు చేయలేకపోతే ఏమైనా ప్రాక్సీ అవసరం అయితే కానీ చెప్పండి, చేద్దాం మళ్ళీ. అది అయిపోతుందిలే, మీకేం కష్టం అనిపించదు. 52% కంప్లీట్.
ఈ కమాండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి మా, అక్కడ కమాండ్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. కమాండ్స్ మీరు యాజ్ ఇట్ ఈజ్ ఏమంటే అవి గుర్తుపెట్టుకోవాలి. అయిపోయింది. విండోస్ రిసోర్స్ ప్రొడక్ట్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ ఇంటిగ్రిటీ వైలేషన్స్. నో వైలేషన్ ఈస్ దేర్ మా. సో దిస్ ఈస్ ప్రాపర్. ఓకే, ఇక్కడ చెక్ డిస్క్ వాడు చేసినాడు, ఎస్ఎఫ్సి స్కాన్ నౌ చేసినాడు. వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్? ఆఫీస్ అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ డైలీ డైలీ నీడ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ విచ్ విల్ కమ్ విత్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్, అవుట్లుక్ అండ్ వన్ నోట్. ఓకే, వాట్ ఈజ్ O365 మా? ఎనీవన్? ఆఫీస్ 365. ఆఫీస్ 365. వాట్ ఈస్ దట్ మీన్స్? వాట్ ఈస్ ఇట్? అవుట్లుక్. అవుట్లుక్. విండోస్ ఆఫీస్ 2016, ఆఫీస్ 365 సేమ్. ఓకే, దాంట్లో బిల్టిన్గా వస్తుంది. విండోస్ 7 ఎడిషన్స్, హోమ్ బేసిక్, అల్టిమేట్. విండోస్ 10 ఎడిషన్స్ ఏం ఎడిషన్స్ వస్తాయమ్మా? హోమ్ ఎడిషను, ప్రొఫెషనల్ ఎడిషను, దాని తర్వాత ఎడ్యుకేషను, ఎంటర్ప్రైజ్. హార్డ్వేర్ 32 బిట్కి 1 GB ర్యాము, 16 GB హార్డ్ డిస్క్. అదే 64 బిట్కి 2 GB ర్యాము, 32 GB హార్డ్ డిస్క్, డబల్ అంతే. మీరు అట్లా గుర్తుపెట్టుకోండి, ఇంకేమొద్దు మా. మీరు ఎవరైనా సిస్టంలో సరే, ఇది చెప్తాను. ఇఫ్ ద సిస్టమ్ ఈస్ స్లో దెన్ వాట్ యూ నీడ్ టు డూ? ఓకే, సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఈజ్ మచ్ ఫాస్టర్ దెన్ హార్డ్ డిస్క్ డ్రైవ్. ఎందుకంటే ఎలక్ట్రానిక్ది ఎప్పుడైనా కూడా మెకానికల్ కన్నా ఎక్కువ స్పీడ్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇంకోటి ఏంటంటే సి డ్రైవ్, చెక్ మెమరీ, డిలీట్ టెంపరీ ఫైల్స్. ఇఫ్ యు ఆర్ గెటింగ్ అన్ ఎర్రర్ వైల్ యు ఆర్ లాగ్డ్ ఇన్ విత్ టెంప్తో లాగిన్ అయినప్పుడు సమ్ ఎర్రర్స్ వస్తున్నాయి అనుకో, అప్పుడు ప్రొఫైల్ లిస్ట్ని డిలీట్ చేయాలి. ఆ ప్రొఫైల్ లిస్ట్కి ఎలా వెళ్తామంటే Windows+R, ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. రెజ్ ఎడిట్ అని కొట్టాలి, రెజ్ ఎడిట్. ఓకే, కొట్టిన తర్వాత హెచ్ లోకల్ మిషన్కి వెళ్ళాలి. హెచ్ లోకల్ మిషన్లోకి సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి. సాఫ్ట్వేర్లోకి వెళ్ళేసి నెక్స్ట్ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, మైక్రోసాఫ్ట్లో విండోస్ ఎన్టీకి వెళ్ళాలి. విండోస్ విండోస్ ఎన్టీ విండోస్ ఎన్టీలో కరెంట్ వర్షన్లోకి వెళ్ళాలి. దీనిలో ప్రొఫైల్ లిస్ట్ అనేసి ఉంటుంది. సో ఈ ప్రొఫైల్ లిస్ట్ని డిలీట్ చేయాలమ్మా. డిలీట్ చేసి మళ్ళీ ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని రీలాంచ్ చేయాలి, రీబూట్ చేయాలి. అప్పుడు ఇవి మళ్ళీ డౌన్లోడ్ అవుతాయి, ఈ ఫైల్స్ కొత్తగా డౌన్లోడ్ అవుతాయి. ఇవి కరప్ట్ అయిపోయింటాయి, అప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం వస్తుంది. ఇవి డిలీట్ చేసి ఎప్పుడైతే మళ్ళీ రీలాంచ్ చేస్తావో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నల్లిఫై అయిపోతాయి. విండోస్ రీస్టార్ట్ వితౌట్ వార్నింగ్, దానికి ఏం చేయాలంటే దీనికి మా system.cpl అనేసి దానికి వెళ్ళాలి. విండోస్ ఆర్ system.cpl. దాని తర్వాత అడ్వాన్స్డ్లోకి వెళ్ళాలి. దాని తర్వాత స్టార్టప్ అండ్ రికవరీ ఒక ఆప్షన్లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్. దాని తర్వాత ఇక్కడ ఆటోమేటికలీ రీస్టార్ట్ ఆప్షన్ని చెక్ ఉంటే చెక్ చేసేయాలి. నాకేం ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇది పెట్టా. ఎడ్జుడు ఆటోమేటిక్ మెమరీ డంప్, స్మాల్ మెమరీ డంప్ 2 kbps. కెర్నల్ అంటే ఏంటమ్మా? ఎనీవన్, వాట్ ఈజ్ మీన్ బై కెర్నల్? కెర్నల్ అంటే ఏంటమ్మా? ప్రాసెసర్ని అవును సార్. ఓకే.
ప్రాసెసర్. ప్రాసెసర్. ఇంతకుముందు షెఫీ ఏం బాగా మాట్లాడతాను, నేను సైలెంట్ అయిపోయినాడు. ఓకే. ఈ విండోస్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్, అప్పుడు ఏం చేయాలి? ఓకే, దీంట్లోకి వెళ్ళాలి, అడ్మిన్ మోడ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ అడ్మిన్ మోడ్లోకి వెళ్ళేసి ఒక పాత్ ఉంటుంది, మీరు ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు వామిక్ పాత్ అని చెప్పండి అంతే. మీరు ఎంటైర్ గుర్తు పెట్టుకోవద్దండి. ఓకే. ఏంది ఎర్రర్ వచ్చింది? వామిక్ ఈజ్ నాట్ ఎ రికగ్నైజబుల్ ఇంటర్నల్ ఎర్రర్. ఇది కీమా, ఇది కీ, ఇది కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, కాపీ పేస్ట్ చేసుకొని నెక్స్ట్ దేనికి వెళ్ళాలి? అప్డేట్ అండ్ సెక్యూరిటీ, గో టు సెట్టింగ్స్. సెట్టింగ్స్, సెట్టింగ్స్, అప్డేట్ విండోస్. అడ్వాన్స్డ్ ఆప్షన్. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. విండోస్ 11కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. విండోస్ అప్డేట్. అడ్వాన్స్డ్ ఆప్షన్స్. రికవరీ. మా మీ దగ్గర ఎవరి దగ్గర నా విండోస్ 10 ఉందమ్మా? లేదు లేదు. విండోస్ 11ఏనా? ఉండు సరే.
డైరెక్ట్ చూపిస్తాను. దీంట్లోకి పోవాలా, మర్చిపోయినా నేను అప్పుడే. ప్రోడక్ట్ కి అండ్ యాక్టివేషన్ చేంజ్ ఇట్లా కొడితే సరిపోతుందమ్మా. ఓకే. హలో. ఓకే 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 ఓకే. వాట్ ఈస్ బయాస్? ఓకే, ఐ విల్ షో యూ బయాస్ మా. హౌ we troubleshooted everything, I will show you. This is ma. Can you see? That is nothing but blue screen of death. ఓకే, ఓకే అది వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటంటే రీస్టార్ట్ చేయాలమ్మా. పవర్ బటన్ని 30 సెకండ్ హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలా. దాని తర్వాత రిలీజ్ చేయాలి అంతే. ఆ, అది అయిపోయిందంటే L2కి ఎస్కలేట్ చేయాలి. దానివల్ల కాకపోతే అంతకుమించి ఇంకేం లేదు. స్లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్. స్లో పర్ఫార్మెన్స్ ఇష్యూ అంటే మెయిన్గా ఏం చేయాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది వచ్చి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టెంపరీ ఫైల్స్ని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేస్తాం? విండోస్ ప్లస్ ఆర్ పర్సంటేజ్ %. ఓకే, సో ఈ ఫైల్స్ని షిఫ్ట్ డిలీట్ చేయాల. మీరు నార్మల్ డిలీట్ చేస్తే మళ్ళీ రీసైకిల్ బిన్లోనే వస్తాయి, ఆ మెమరీ అట్లే ఉంటుంది అనమాట. ఓకే, షిఫ్ట్ డిలీట్, Ctrl+A, షిఫ్ట్ డిలీట్. ఆర్ యూ షూర్ దిస్ వాంట్ పర్మనెంట్లీ డిలీట్? 195 ఐటమ్స్లో చాలా వరకు ఫైల్స్ కరెంట్ సిస్టమ్తో టైప్ అయింటాయి మా ఇవి. ఈ టెంపరీ ఫైల్స్ కరెంట్ ఫైల్స్తో లింక్ అయింటాయి. ఆ ఫైల్స్ని డిలీట్ చేయలేము, చేసినామంటే క్రాష్ అవుతుంది. సో కాబట్టి వాటిని స్కిప్ చేయాలి. ఓకే చేద్దాం, 195 డిలీట్ చేద్దాం. దాంట్లో అన్నీ డిలీట్ కావు. స్కిప్ దిస్ టు ఆల్. టోటల్ 195 ఉన్నాయి కదా ఇంతకుముందు, ఇప్పుడు చూడు ఎన్ని ఉన్నాయో. చూడు ఇవన్నీ స్కిప్ చేసేటివి. ఇక్కడ చూడు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 45 ఐటమ్స్ ఉన్నాయి మా అవి 195లో, అవన్నీ డిలీట్ అయిపోయాయి. సో ఇది ఇట్లుంటుంది అనమాట. దాని తర్వాత అలా చేసిన తర్వాత మళ్ళీ మనం అడగాలి ఏంటి మీ ప్రాబ్లం క్లియర్ అయిందా అనేసి. ఒకవేళ అయింది అంటే ఓకే, అవ్వలేదంటే మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ. ఓకే, క్లియర్ సి డ్రైవ్ యూజింగ్ డిస్క్ క్లీన్. డిస్క్ క్లీనప్, విండోస్ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి డిస్క్ క్లీనప్, డిస్క్ క్లీనప్, దీన్ని క్లీన్ చేయాలి. దీన్ని చేస్తే ఇది క్లీన్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది సింపుల్. అవన్నీ ఏది చూపిస్తుంది అది దాన్ని సింపుల్గా డిలీట్ చేసి డిలీట్ పర్మనెంట్లీ డిలీట్ దీస్ ఫైల్స్, డిలీట్ ఫైల్స్. ఓకే, స్కాన్ ఫర్ వైరసెస్. హౌ టు స్కాన్ మా ఫర్ వైరసెస్? యాంటీవైరస్లోకి వేసి స్కాన్ చేయాలి, అది తెలుసు కదా మీకు. హలో, హలో, ఎస్ సార్ ఎస్ సార్. రెస్పాండ్ అవ్వనమ్మా. మూవ్ ద అన్వాంటెడ్ ఫైల్స్ ఫ్రమ్ డౌన్లోడ్ అండ్ డెస్క్టాప్ ఫోల్డర్ టు అనదర్ డ్రైవ్. నాకు ఒకే ఒక డ్రైవ్ ఉంది, నాకు ఒకే ఒక డ్రైవ్ ఉంది.
కొంతమందికి ఇక్కడ 2 డ్రైవ్లు 3 డ్రైవ్లు ఉంటాయి. ఓకే, ఇది ఎక్కువ మెమరీ ఇటు వరకు వచ్చేసింది అనుకో, అప్పుడు రెడ్ మార్క్ చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే పెద్ద పెద్ద ఫైల్స్ దీంట్లో ఉండే మూవీస్, గేమ్స్ అట్లాంటివన్నీ తీసుకెళ్ళేసి వేరే డ్రైవ్లో పెట్టాలి, లేదంటే క్లౌడ్లో పెట్టుకోవచ్చు. ఓకే, OneDrive ఇట్లాంటి క్లౌడ్లో పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. అలా చేస్తే ఆ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్. నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఏంటంటే, చెక్ ద రౌటర్ లైట్స్, రీబూట్ ఇఫ్ రిక్వైర్డ్. ఆ పక్కనే ఒకటి రీస్టార్ట్ బటన్ ఉంటుంది బ్యాక్ సైడ్ రూటర్కి, దాన్ని ప్రెస్ చేసి వదిలిపెట్టాలి నెట్వర్క్ సరిగ్గా రాకపోతే. ఒకసారి ప్రెస్ చేసి వదిలితే ఆ తర్వాత అది చేంజ్ అవ్వచ్చు. అంతకన్నా ముందు మీరు చూడాల్సింది ఏంటంటే రౌటర్ లైట్స్ అవి గ్లో అవుతున్నాయా లేదా. ఇంటర్నెట్ అనే దగ్గర ఒక ఎల్ఈడి ఉంటుంది, ఆ ఎల్ఈడి గ్లో అవుతా ఉండాలి. అది గ్లో అవుతుంటే ఇంటర్నెట్ వస్తుంటుంది, అది గ్లో అవ్వలేదంటే ఇంటర్నెట్ రాదు. ఒకవేళ అది రెడ్ మార్క్ పడిందంటే ఆ వైర్ ఎక్కడో కనెక్ట్ అయింది అన్నట్టు అర్థము, కనెక్టర్ కట్ అయింది అని అర్థం. ఓకే, క్లిక్ అన్న ఇప్పుడు నీకు సిస్టమ్కి నెట్ రావట్లేదు. ఇప్పుడు నీకు ఎంప్లాయీ అడిగినాడు నెట్వర్క్ ఇష్యూ, ఇప్పుడు సిస్టమ్కి నెట్ రావట్లేదు. అప్పుడు అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నువ్వు ఆ, ఈ- అప్పుడు నువ్వేం చేస్తావంటే వేరే డివైస్కి వస్తుందా లేదా చెక్ చేస్తావు, అంటే మొబైల్కి చెక్ చేస్తావు. మొబైల్కి వస్తుందంటే నీ సిస్టమ్ ప్రాబ్లం అన్నట్లు. ట్రై టు రన్ నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్, ట్రై టు నెట్వర్క్ రీసెట్, చెక్ ఐపీ కాన్ఫిగర్ అండ్ పింగ్ కమాండ్స్, యూస్ టు ఇంటర్నెట్ కనెక్షన్ ఇష్యూ. ఇవి కూడా కమాండ్స్ మనం యూజ్ చేయొచ్చు. గో టు పాత్ అండ్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్. ఓకే, అడాప్టర్ ఆప్షన్, సెలెక్ట్ వైఫై ప్రాపర్టీస్, క్లిక్ ఆన్ ప్రోటోకాల్ వర్షన్ 4, అప్టైన్ ఐపీ అడ్రస్ అండ్ డిఎన్ఎస్ ఆటోమేటిక్లీ. బిట్లాకర్ ఇష్యూ ఏంటంటే, బిట్లాకర్ ఇష్యూ అనేది నీకు సెక్యూరిటీ అనమాట. ఇది బిట్లాకర్, దీని లోపల నువ్వేమైనా డాక్యుమెంట్స్ ఇవి అవి పెడితే దానికి పాస్వర్డ్ వస్తుంది. ఓకే, దాన్ని మనము దాని బిట్లాకర్ ఇష్యూ వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలంటే గో టు మై అకౌంట్ డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ పోయేసి డివైస్కి వెళ్ళేసి సెలెక్ట్ విండోస్ డివైస్. ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. ఇక్కడ నేను థియరిటికల్గా ఏవేవైతే చెప్తానో అవన్నీ మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. ఆస్మా చూపిస్తుంది, మీరు అప్పుడు ఆ డౌట్లన్నీ అడగచ్చు. క్లిక్ ఆన్ ద జనరేట్ బిట్లాకర్ కీ. ఇఫ్ ఎ యూజర్ ఈస్ నాట్ ఏబుల్ టు generate the key, then take the first 8 characters of the recovery key ID from the user machine and share it with L2. Browser related issues, clear all time browser related issues ఏమైనా ఉన్నాయంటే క్లియర్ ఆల్ టైమ్ హిస్టరీ, క్యాష్, కుకీస్. ట్రై టు రీసెట్ ద బ్రౌజర్స్. అది కూడా కాకపోయింది అనుకో, ట్రై టు అన్ఇన్స్టాల్ ద బ్రౌజర్ అండ్ ఇన్స్టాల్ ద బ్రౌజర్, ఇట్ విల్ వర్క్ ప్రాపర్. ఎన్ని అప్డేట్స్ ఉంటే అప్డేట్ కూడా చేయాలి. అవన్నీ లేకుండా కొత్తది నువ్వు డౌన్లోడ్ చేసుకుని ఉంటే అది అప్డేటెడ్ వర్షన్ వస్తుంది. Check the version of the browser, see any pending updates on the browser. Try to repair the browser from the list of the programs. Password reset. ఇప్పుడు నీ పాస్వర్డ్ రీసెట్ గాన చేయాలంటే ఏం చేయాలంటే, ఇఫ్ ద యూజర్ హ్యాస్ నాట్ ట్రైడ్ ద పాస్వర్డ్ రీసెట్, దెన్ గో టు aka.ms మైక్రోసాఫ్ట్ SSPR, ఎంటర్ ద ఈమెయిల్ అడ్రస్ అండర్ ది యూజర్ నేమ్. యూజర్ నేమ్ దగ్గర ఈమెయిల్ అడ్రస్ చేసినాం అనుకో, అప్పుడు మనకేమొస్తుంది? ఓకే, username. If the user can reset it by themselves, then the issue is resolved. If the user is getting any error while resetting it, ask the security questions. అది చేసేటప్పుడు ఆ ఈమెయిల్ ఐడి తప్పు వస్తుందంటే సెక్యూరిటీ క్వశ్చన్స్ కొన్ని అడగాలి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయ్ మేనేజర్ నేము, దాని తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్. అట్లా నీకు తెలిసిన కొన్ని, అంటే వాడు డౌట్గా ఉన్నట్లు, అంటే వాడు మెయిల్ వర్క్ అవ్వట్లేదు అంటే మేబీ ఆ ల్యాప్టాప్ ఎవరికైనా దొరికిందేమో, సో వాడు వాడు అన్లాక్ చేయాలనుకుంటున్నాడేమో అలా. కాబట్టి ఆ క్వశ్చన్స్ అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. వాటిని ప్రోబింగ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అంటారు. ఎంప్లాయీ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, మేనేజర్ నేము, ఈమెయిల్ అడ్రస్. బయాస్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ స్మాల్ ప్రోగ్రాము. ఓకే, ఫస్ట్ ఇట్ ట్రిగ్గర్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నీకు ఈ పీరామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ రన్ అవుతుంది. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్, ఇది ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్ని చెక్ చేస్తుంది. అవన్నీ ప్రాపర్గా ఉంటే ఇది ఫస్ట్ వేసి ట్రిగ్గర్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ దేంట్లో ఉంటుంది? హార్డ్ డిస్క్ డ్రైవ్లో ఉంటుంది. దాన్ని ర్యామ్లోకి తీసుకొస్తుంది, అక్కడి నుంచి లాంచ్ చేసి రన్ అవుతూ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆర్
యాప్ డేటా పార్ట్ మైక్రోసాఫ్ట్ టీమ్స్. క్లియర్ ద జీపీయూ. వెయిట్. ఈ కమాండ్ ఏం అవసరం లేదులే. ఆ, ఈ ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 32 బిట్ 64 బిట్కి. ఓకే. పోస్ట్ ఎక్స్పాన్షన్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ విచ్ హెల్ప్ఫుల్ విచ్ హెల్ప్ఫుల్ ఇన్ VMware వర్చువల్ మిషన్. వర్చువల్ మిషన్ అంటే తెలుసు కదా మమ్మీకి. వర్చువల్ మిషన్ అంటే ఏంటంటే ఒకే ఒక హార్డ్ డిస్క్లో మోర్ దాన్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టచ్చు. మోర్ దాన్ వన్ అంటే 10 20 అట్లా పెట్టే కాదు. 2 పెట్టచ్చు. 3 పెట్టినా కూడా మ్యాక్సిమం క్రాష్ అవుతా ఉంటుంది. 3 కూడా అది డిఫికల్ట్ మీద పెట్టచ్చు. అప్పుడు కూడా క్రాష్ అవుతుంటుంది ఎక్కువసార్లు. 2 పెడితేనే కొంచెం డిఫికల్ట్. ఈ ప్రాసెస్ ఆ ప్రాసెస్ కొంచెం ప్రాబ్లం అవుతా ఉంటుంది. నువ్వు Windows 11 ఒక దాంట్లో, Windows 10 ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. లేదంటే విండోస్ లైనక్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు. దాంట్లో పోస్ట్ అనేది హెల్ప్ అవుతుంది. నీకు తెలిసిన టికెటింగ్ టూల్స్ ఏంటంటే డిఎంసి రెమెడీ ఈజ్ ఏ ఓల్డ్ వర్షన్. సర్వీస్ నవ్. మీరు చెప్పాల్సింది నేను సర్వీస్ నవ్ వచ్చని చెప్పు. ఓకే. ప్రజెంట్ యూజింగ్ టూల్ ఇది. టికెటింగ్ టూల్ ద అప్లికేషన్ కెన్ మేనేజ్ ఇన్సిడెంట్ అండ్ రిక్వెస్ట్. ఇన్సిడెంట్కి రిక్వెస్ట్కి డిఫరెన్స్ ఏంది? ఇన్సిడెంట్ అనేది ఓకే అన్వాంటెడ్గా వచ్చే సిగ్నల్. అది బేసిక్ డెఫినేషన్ అట్లాంటిది అనమాట. ఏదైనా ఇన్సిడెంట్ అంటే ఏదైనా అన్వాంటెడ్గా వస్తుంది అన్నట్లు. అదే మరి రీజాయిన్ అవ్వండి మా. టైం అయిపోయింది. రీజాయిన్ అవ్వండి, టైం అయిపోయింది.